2 వచనాలు. ఖురాను 48, 1, 2 వచనాల్లో, ఓ మహమ్మదు, నీ పాపములకు క్షమాపణ అల్లాహు దగ్గర వేడుకో. ఓ మహమ్మదు, నీ పాపములకు క్షమాపణ అల్లాహు దగ్గర వేడుకో అనే మాట ఖురాను 48, 1, 2 వచనాల్లో చెప్పబడింది. పోతే అదే ఖురాను 74 సూరా 1, 1 నుండి 7 వచనాల వరకు చదివితే, ఓ మహమ్మదు, నీ పాపముల కొరకు క్షమాపణ కోరుకో. ఇప్పుడు ఇదే క్రోవలో యేసుక్రీస్తు కూడా అందరిలాంటి సామాన్యమైన మానవ మాత్రుడు ప్రవక్తయే గనుక అయ్యుంటే, మరి ఈ లిస్ట్ లో ఖురాను ప్రకారం యేసు వారు కూడా పాపమునకు క్షమాపణ వేడుకోవాలి కదా, ఆయన సామాన్యుడు ప్రవక్త అయ్యుంటే. కానీ ఖురాను గ్రంథం అంతటిలో కూడా యేసుక్రీస్తు వారి కోసం ఇలాగా రాయబడినది. ఖురాన్ 3, 45, 48. బాగా అర్థం చేసుకోండి. ఖురాన్ గ్రంథము 3వ అధ్యాయము 45 నుండి 48 వచనాలు చదివితే అక్కడ ఇట్లా రాయబడింది, యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, ఆయన ఇహ పరలోకాలలో గౌరవనీయుడు.